గణేష్ కుమార్ నామయేస్య సౌమ్య నామ్ని. అసలు చెప్పులని కనిపించకూడదు, బూటతో అసలు లోపలికి రాకూడదు. విశేషమైన పవిత్రమైన స్థలం కాబట్టి దూరంగా చెప్పులు ఎవరు అన్యదా భావించవద్దు. చెప్పులన్నీ కూడా వెనక్కి పెట్టేసేయాలి. ఇక్కడ మనం పశ్య సాయిరామ నామదేశ్య హిందూ నామదేశ సహకుటుంబానాం శ్రీమాన్ గోత్రోద్భవస్య తస్మేర్ గోత్రోద్భవస్య శివకుమార్ నామదేశ్య సహకుటుంబానాం శ్రీమాన్ గోత్రోద్భవస్య పార్థగిరి నామదేశ్య సహకుటుంబానాం శ్రీమాన్ గోత్రోద్భవస్య ఆచమనీయ పాత్ర ఒకటి, అదేవిధంగా పూజ పాత్ర సిద్ధంగా ఉంచుకోవాలి. అందరి దగ్గర ఉన్నాయో చూసుకొని అందరూ మా మాతాయి అందరూ గమనించాలి. అందరూ అందరికీ నమస్కారం. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆవాస విద్యాలయం భద్రాచలం పాఠశాలలో ఈరోజు మాఘశుద్ధ పంచమి సందర్భంగా వసంత పంచమి కార్యక్రమం జరుగుతుంది. అనగా ఈరోజు అమ్మవారు జన్మదినం, సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా సరస్వతి శిశు మందిర అన్నిట్లలో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తాము. ఇక్కడ మన పాఠశాలలో గత 5 సంవత్సరాలుగా విశేషంగా అమ్మవారి మందిర సాంగత్యంలో చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశేషంగా హోమము, సరస్వతి మాత పూజ, అక్షాభ్యాస కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది, కానీ గత 6-7 సంవత్సరాల నుంచి మాత్రం విశేషంగా జరగడం విశేషం. ఇట్లా అఖిల భారత స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారి పూజ, చిన్నారులకు అక్షరాభ్యాస స్వీకారము, అట్లాగే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చేయించుకుంటారు వచ్చి. దీనికి ముఖ్య కారణం శ్రీ దాలిపర్తి పార్థసారథి గారు హైదరాబాద్ లో ఉంటారు. శ్రీ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్మెంట్ ఆఫీసర్ వారి మందిరాన్ని స్థాపించి చక్కటి విద్యని పిల్లలందరూ కూడా అందిస్తున్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గత 3 సంవత్సరాల నుంచి శ్రీ వీర్లపాటి దయాకర్ గారు మా పాఠశాలకు అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వారి వల్ల కూడా మాకు ఈ పాఠశాల చక్కటి ఉన్నత స్థితికి చేరుకుంటుంది. విద్యార్థులందరినీ కూడా చక్కటి వసతి, భోజనం అన్ని కూడా ఏర్పాటు చేయడానికి చాలా రకాలుగా సహకరిస్తున్నారు. వారికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు. నేను శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత శైక్షణిక ప్రముఖగా తెలంగాణ ప్రాంతానికి అకాడమిక్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సుమారుగా 43 సంవత్సరాలుగా నేను ఈ సంస్థలో సేవలు అందిస్తున్నాను. శ్రీ సరస్వతి విద్యాపీఠము విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ద్వారా నడపబడుతున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ. సుమారుగా దేశవ్యాప్తంగా 27,000 సరస్వతి శిశు మందిరాలు నిర్వహించబడుతున్నాయి. అందులో 13,000 శిశు మందిరాలు ఫార్మల్ ఎడ్యుకేషన్ అందిస్తుంటే, సుమారుగా 14,000 స్కూల్స్ నాన్ ఫార్మల్ అంటే సేవా తత్పరతతోటి ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి.
మొత్తం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 35 లక్షల మంది బాలబాలికలు చదువుకుంటున్నారు. 1,70,000 మంది ఆచార్యులు పనిచేస్తున్నారు. ప్రబంధకారిణి పేరుతోటి వివిధ పాఠశాలల్లో దేశవ్యాప్తంగా సుమారుగా 10 లక్షల పైగా కార్యకర్తలు దీనికి పనిచేస్తున్నారు. విద్యారంగంలోనే ప్రపంచంలోనే విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వేతర సంస్థ శ్రీ విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ న్యూఢిల్లీ. దానికి అనుబంధంగా శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ పేరుతోటి సరస్వతి శిశు మందిరాలు రాష్ట్ర వ్యాప్తంగా 177 పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. ఈ పాఠశాలలో 43,000 మంది బాలబాలికలు, 3,500 మంది ఆచార్యులు, సమయం ఇచ్చి పనిచేసేటువంటి కార్యకర్తలు సుమారుగా 10,000 మంది పైగా ఇక్కడ సేవాభావంతో పనిచేస్తున్నారు. సరస్వతి విద్యాపీఠము విద్యాభారతి ముఖ్యంగా ప్రభుత్వ పాఠ్య ప్రణాళికతో పాటుగా ముఖ్యంగా సదాచారం అనేటువంటి సబ్జెక్టుని బాలబాలికలకి నేర్పడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి సద్వ్యవహారము, జాతీయ భావాలు, ఆధ్యాత్మిక భావాలు నింపడం జరుగుతుంది. ఈ పాఠశాల నుంచి చదువుకొని బయటికి వెళ్ళినటువంటి బాలబాలికలు దేశభక్తి కలిగినటువంటి పౌరులుగా, వ్యక్తిత్వ వికాస సంపన్నులుగా తయారవుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మా పాఠ్య ప్రణాళికలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రభుత్వ పాఠ్య ప్రణాళికతో పాటుగా ఆధారభూత విషయాలు అని మనం చెప్తాము. అంటే మన యొక్క ప్రాచీన విద్యా విధానం ఏదైతే భారతీయ విద్యా విధానం ఉందో దాంట్లో శారీరక, అదేవిధంగా ప్రాణిక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించడానికి ముఖ్యంగా శారీరక అభ్యాసాలు, యోగా అభ్యాసము, అదేవిధంగా సంగీత అభ్యాసము, అదేవిధంగా సంస్కృత అభ్యాసము, దాంతో పాటుగా నైతిక ఆధ్యాత్మిక శిక్షణ, దాన్నే సదాచారం అనే పేరుతోటి ఇక్కడ బోధించడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులు పరిపూర్ణులుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి ధ్యేయంతో ఈ పాఠశాలలు నడపబడుతున్నాయి. ఆదివాసీలలో ముఖ్యంగా అడవులలో, కొండల్లో, పొడిపాకల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి మనము ఏకోపాధ్యాయ పాఠశాల పేరుతోటి సుమారుగా మన తెలంగాణ ప్రాంతంలో ఒక 150 పాఠశాలలు నడపబడుతున్నాయి. అదేవిధంగా సంస్కార కేంద్రాల పేరుతోటి పట్టణ ప్రాంతాల్లో, గ్రామ ప్రాంతాల్లో సుమారుగా ఒక 170 వరకు సంస్కార కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి. ఇవి ఉచితంగా మనము నిర్వహిస్తున్నాము. దీని ద్వారా పిల్లల్లో చదువుతో పాటు దేశభక్తిని, దైవభక్తిని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఆధునిక విద్య కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. గ్రంథాలయము, ప్రయోగశాల. డాక్టర్ పాల్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ ని. ఈ ప్రాంతంతో మాకు 30-40 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. మా నాన్నగారు కాలేజ్ నడిపేవారు. ఇప్పుడు నేను చైర్మన్ అయ్యాను. ఈ శిశు విద్యా మందిర్ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు గుంటూరు శిశు విద్యా మందిర్లో చదువుకుంటాము. అప్పటి నుంచి మాకు శిశు విద్యా మందిర్ గురించి చాలా, ఆ స్కూల్ గురించి మాకు చాలా అవగాహన ఉంది. నేను ఇక్కడ చైర్మన్ అయిన కాడి నుంచి నేను దీంతో అనుబంధం ఏర్పరచుకుని 2021 నుంచి నా వంతు కృషి చేస్తూ ఉన్నాను. నేను చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి ఈ స్కూల్లో. అప్పుడు 30-40 మంది ఉండేవాళ్ళు 2021లో, ఇప్పుడు 120 దాకా వెళ్ళిపోయారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ శిశు విద్యా మందిర్ అభివృద్ధికి మేము మా వంతు, మా కాలేజీ తరఫున కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పాము. డిప్లొమా వాళ్ళకి ఒక 10 మందికి, ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ వాళ్ళకి 10 మందికి, నాన్నగారి పేరు మీద ఒక 10 మందిని చదివిద్దామని చెప్పాము 2 years బ్యాకే. మా ప్రోత్సాహం ఎప్పుడు అందుతూ ఉంటుందండి ఈ స్కూల్కి. థ్యాంక్ యూ సో మచ్. ఆవుల సుబ్బారావు. నేను సరస్వతి శిశు మందిర్కి సంబంధించిన వ్యక్తిని. ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి రోజున అక్షరాభ్యాస కార్యక్రమం సరస్వతి శిశు మందిర్లో ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చాలా ఘనంగా జరుగుతుంది. అయితే ఇక్కడికి పుర ప్రముఖులు అలాగే చిన్నపిల్లలను తీసుకొచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటారు. ఎందుకంటే సరస్వతి శిశు మందిర్లో అక్షరాభ్యాసం చేయించుకుంటే పిల్లలు భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే
తల్లిదండ్రుల యొక్క ఆశ. అట్లాగే గత 20 సంవత్సరాలుగా కూడా ఇది నడుస్తుంది కనుక ఇదే విధంగా కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.